హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు అయితే మనం పురాతనమైన కొండకచ్చాం. అది ఎక్కడ అనుకుంటున్నారు? పాండవుల లంకనట. ఆ పాండవుల లంక ఇక్కడ పాండవులు నివసించి ఇక్కడే వాళ్ళ అడుగులు పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన పోంగా 2 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం. పైన ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు నేను మీ ముందుకు తీసుకొస్తాను. నిజంగా ఫ్రెండ్స్, ఈ అడవిలో నడుచుకుంటూ పోతుంటే ఘోరంగా ముసాపుని ఘోరంగా 2 కిలోమీటర్లు పోవన్నట. అసలు నేను ఎక్కగలుగుతాను. అసలు పైకి అయితే పోతాం. మీకోసం అయితే 100% పోతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చుట్టుపక్కల గుట్టలు, చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ వాతావరణానికి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంది ప్రజలు ఇక్కడికి అయితే చేరుకుంటున్నారు. ఇంకా వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే మనం ఇంకొక 1 కిలోమీటర్ అన్న నడవాల్సి ఉంటుంది. అయినా కానీ చాలా మంది ప్రజలు ఎక్కంజలో ఈ గుట్టలు ఎక్కుకుంటూ దిక్కుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. ముందట వెళ్ళి ఆ లొకేషన్స్ అన్ని ఎలా ఉన్నాయో మీ ముందుకు రావాలంటే ఇంకో కొంచెం మనం దూరం వెళ్ళాల్సిందే. ఇది పాండవులు నడిచిన నేలగా ఇక్కడ ప్రజలైతే నమ్ముతున్నారు ఫ్రెండ్స్. మనకు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పురాతనమైన విగ్రహాలు ఇక్కడ ఉన్నట్టు ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక బండరాయిని చూసుకున్నట్టయితే ఇది శివలింగం ఆకృతిలో అయితే మనకు కనబడుతుంది. మరి ఇది శివలింగమేనా కాదా అనేది మీ కామెంట్ ఒకసారి తెలియజేయండి ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే శివలింగం ఆకారమే కనబడుతుంది. ఇలాంటి ఆకారాలు ఈ గుట్ట పైన చాలా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మనం ఇంకా ముందు ఏమున్నాయో కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆరికల్ లెక్క పారుతుంది చూడండి వాటర్. ఇప్పుడు వాటర్ ఉన్న కాడ ఎవరైనా ఉండగలుగుతారు. అందుకే ఈ ప్లేస్ని పాండవులు ఎంచుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం ఇట్లనే ముందడికి వెళ్తుంటే చూడండి ఆ గుట్టలు, అక్కడక్కడ కొంతమంది ఈ గుట్ట మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి రెస్ట్ కూడా తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, చూడండి ఈ గుట్ట పైన ఎట్లాంటి చెట్లు ఉన్నాయో ఇవైతే మనకు బయట కనబడతాయా? చాలా రకాల కొత్త రకమైన చెట్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఆయుర్వేద మూలికలు కూడా ఈ గుట్ట పైన ఉంటాయట. చాలా రమణీయమైన ప్లేస్. మనం మొత్తానికి అయితే పాండవుల లంక రీచ్ అయిపోయాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడే పాండవులు నివసించారనే ఆనవాళ్ళు అయితే చాలా ఉన్నాయి. మనం రాంగా కూడా చూసినాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. జన సందోహం అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. పైన అక్కడ పాండవులకు సంబంధించిన చిత్రపటాలు పైన గుట్ట పైన వేసిరు.
వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి ఆల్రెడీ మనం చేరుకున్నాం. పైన జలపాతం నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ ఫ్లో అవుతుంది చూడండి. ఈ వర్షానికి అక్కడ పైన కొంతమంది ప్రజలు సేద తీరుతున్నారు చూడండి. ముందుకెళ్ళి చూసుకుంటేనైతే ఇంకా కొంచెం టర్నింగ్ కాగానే మనకు జలపాతం అయితే కనబడుతుంది. కొంచెం ముందటికి వెళ్ళంగానే మనకు కనబడుతుంది చూడండి. మనం మొత్తానికి అయితే పాండవుల గుట్ట ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా మంది ప్రజలు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వీకెండ్స్ లో చాలా మంది వస్తారు. ఇదివరకు వర్షం కొట్టింది, కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ప్రజలు అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి మనం ముందుకెళ్ళి వాటర్ ఫాల్స్ ని ఇక్కడ ఉన్న వీళ్ళ అనుభవాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ముందడికి వెళ్దాం ఒకసారి. నా తెలంగాణ కోడి రతనాల వీణ అని చెప్పారు శ్రీ కలోజీ నారాయణరావు గారు. అన్నట్టుగానే మన తెలంగాణలో ఎన్నో చరిత్ర కలిగిన ప్రదేశాలున్నాయి. మనది కాకతీయులు ఏలిన రాష్ట్రం. చెరువులు, కోటలు, శిలా తోరణాలు మరెన్నో. అందులో ఒకటి పాండవుల లంక. అలాంటి ప్రదేశంలో మనం ఇప్పుడున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పురాతనమైన శివలింగం కూడా ఇక్కడ ఉంది. ఈ శివలింగం అసలు ఎప్పటి నుంచి ఉంది, దీని చరిత్ర ఏంది? ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే రాముల వారు, సరస్వతీదేవి, వెంకటేశ్వర స్వామి, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఈ విగ్రహాలు ఈ గుళ్ళన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి అనే విషయం గురించి ఇక్కడ ఈ గ్రామవాసుడైన ఒక అన్నయ్యను తెలుసుకుందాం. స్టోరీ మొత్తం అన్న చెప్తాడు, ఒకసారి విందాం. ఒకసారి రండి. అసలు ఇక్కడ ఈ చరిత్ర, అసలు మన పాండవుల లంక అనే పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈ శివాలయంని ఎవరు నిర్మించారు, ఇక్కడ ఇది ఎప్పుడు రాముల వారు ఈ విగ్రహాలను ఎప్పుడు ప్రతిష్ఠించారు, ఒక్కసారి మాకు తెలియజేయగలరు? అందరికీ నమస్కారం. మాది వెన్నంపల్లి గ్రామం. ఇది పాండవలంక వెన్నంపల్లి దేవస్థానం కిందకి వస్తుందండి. ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ద్వాపర యుగము, త్రేతాయుగం అనేటి 2 యుగాలు ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ శ్రీరాముడు పూజించిన అతి పురాతనమైన శివలింగం ఇది. అట్లాగనే ఇక్కడ పంచపాండవులు కొన్ని రోజులు వనవాసం చేశారని భీముడు ఇక్కడ భీముడు పాదాలు కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే. అలాగనే భీముడి గద ఉంది. మీరు ఆ వాటర్ ఫాల్స్ చూసినట్లయితే అది వాటర్ ఫాల్స్ కాదండి, అది ఒక ఆయుర్వేదిక్ వాటరు, చాలా మంచి వాటరు. సో ఇక్కడికి ఆయుర్వేదిక్ నిపుణులు వచ్చి దాన్ని చాలామంది వాటర్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ వాటర్ తాగి కొంతమందికి అంటే రోగాలు కూడా తగ్గాయని చాలామంది మాకు చెప్పడం జరిగింది. సో ఇది మా వెన్నంపల్లిలో ఉండడం మాకు చాలా అదృష్టం అండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ వాటర్ ఫాల్స్ యొక్క విశిష్టత ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, అది అనేక వనమూలికలను తాక్కుంటూ వచ్చే వాటర్ కాబట్టి సో అది ఒక ఆయుర్వేదిక్గా మారిందండి. ఇక్కడ ఏందనంటే ఇక్కడికి రావడం వల్ల ఆధ్యాత్మికంగా 2 విధాలుగా, పర్యాటకంగా 2 విధాలుగా మనకి మంచి ఉల్లాసంతో కూడుకున్నటువంటి ప్రదేశం ఈ పాండవలంక వెన్నంపల్లి అండి. సో అది ఇక్కడ ఉండడం మేము చేసుకున్న మా అదృష్టం అండి. ఇక్కడ ఏందనంటే ఇక్కడ అన్ని వనమూలికలు ఉన్నాయి. ఇక్కడ లేని వనమూలిక అంటూ లేదు. ఈ శ్రావణ మాసంలో చాలా వనమూలికలను ఇక్కడ నుండి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 16వ తారీఖు రోజు వెన్నంపల్లిలో అమ్మవారు, లక్ష్మీ అమ్మవార్ల శోభయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు రోజు ఇక్కడ మేము పట్నం వేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ వెన్నంపల్లిలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకనంటే లక్ష్మీ అమ్మవారి పట్నాలు అనేటివి మన ఓవరాల్ తెలంగాణలో ఎక్కడా లేవు. కాబట్టి ఈ వెన్నంపల్లి గ్రామంలో ఇక్కడ ఉండడం చాలా అదృష్టం. ఇంకొకటి ఏంటనంటే మీకు దీని విశిష్టత ఏంటనంటే ఇక్కడ అందరూ మన మహాశివుణ్ణి
చాలా పూజిస్తారు. అలాగనే లక్ష్మీ అమ్మవారిని, శ్రీకృష్ణుడిని చాలా పూజిస్తారండి. మీరు రోజు చూసినట్లయితే గరుడ పక్షి, లక్ష్మీ అమ్మవారి దర్శనం అనేది పొద్దున జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది దొరుకుతుంది, ప్రశాంతమైన జీవితం. ఇక్కడికి చాలామంది దానికోసం కూడా వెళ్తూ ఉంటారు. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే 200 గ్రామాలకు పుట్టినిల్లు ఈ పాండవలంక. అది లక్ష్మీ అమ్మవార్లని పూజించుకోవడం జరుగుతుంది. ఇక్కడ పాండవ బలగం అనేది ఉంది. మీరు తెలుసు కదా, శ్రీకృష్ణుడు మనకి గీత అందించిన సందేశం మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కొంతమందికి విషయం ఏంటంటే హితబోధ చేసిండు అనేది కూడా పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు పంచపాండవులకి కొంచెం హితబోధ చేసిరు. వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు వనవాసం ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళ ఆనవాళ్ళు స్పష్టంగా ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంకొకటి ఏంటంటే రోడ్డు మార్గం వేస్తే బాగుంటుంది. అది వెన్నంపల్లి నుండి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది సీసలు వల్లగొట్టడం జరుగుతుందండి. చాలామందికి ఇబ్బందికరంగా మారుతుంది. అది దయచేసి ఎవరు పల్లగొట్టద్దని మేము పేరున అందరికీ విన్నవించుకుంటున్నాం. మీరు ఎంజాయ్ చేయండి, మేము వద్దనట్లేదు. కానీ ఆ ఎంజాయ్ అనేది ఇతరులకి ఇబ్బందికరంగా ఉండదు. ఆ ఇతరులకు ఇబ్బంది కలిగించడం వల్ల అది మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మట్టుకైతే ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. మేము విగ్రహాలు పెట్టించి 17వ తారీఖు రోజుకి కరెక్ట్గా 1 year అవుతుంది. మేము అదే రోజున మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున పాండవ బలగం అనేది వస్తున్నది. సో ఆ పాండవ బలగాన్ని వెలుగులోకి తీయడమే మా చిన్న ప్రయత్నం. వాళ్ళందరూ వస్తున్నారు. శోభయాత్ర అనేది ఉంటుంది, ఆటపాటలు అనేది, లక్ష్మీ అమ్మవారి పట్నాలు ఉంటున్నాయి, చాలా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి పాండవలంకను విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నామని. దీని ప్రాచుర్యత చాలా ఉందండి. సో మీరు ఇక్కడికి వచ్చి చూస్తేనే దాని అనుభవం అనేది తెలుస్తుందండి. మీరు ఖచ్చితంగా ఇక్కడికి అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మీకు కరెక్ట్గా మీరు గైడెన్స్తోని వస్తే మీరు మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, చాలా మంచి జీవితాన్ని గడిపి వెళ్ళొచ్చండి. ఇది మీ అందరినీ కోరుకునేది ఏంటంటే మధు మాంసాలు అయితే ఇక్కడికి తీసుకురావద్దండి. ఇది మన పూర్వీకులు ఇచ్చిన గొప్ప ప్రదేశం. కాబట్టి దీన్ని అందరం దాని యొక్క విశిష్టతను కాపాడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి మీరు మద్యపానాలు ఏవి కూడా తీసుకురావద్దని మేము పేరున అందరికీ కోరుకుంటున్నాము. ఇది మేము చేయాల్సిన మేము ఇస్తున్నామండి ఈ సందేశం. నమస్కారం అందరికీ.